మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని విఎం బంజర్ రింగ్ సెంటర్లో మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకేసారి 2 లక్షలు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి పెనుబల్లి మండల రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే కరీముల్లా, రాజుబోయిన కోటేశ్వరరావు, నీలాద్రి ఆలయ కమిటీ చైర్మన్ చీకటి నరసింహారావు, మాధవరెడ్డి, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, వంగా నిరంజన్ గౌడ్, గోగినేని రమేష్, మేకతోటి కాంతయ్య, దొంతు మాధవరావు, మెట్టపల్లి కిరణ్, పసుమర్తి విశ్వనాథ్, బొర్రా శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా మరి రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలోనే మరి రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ని కేటాయించి ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనే ఒక మాటని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. మరి గత ప్రభుత్వం చూస్తే ఒక్కదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టుకుంది, కానీ ఎక్కడా కూడా ఏ హామీని కూడా అమలుకు తీసుకొచ్చి ఇలా రైతాంగాన్ని కానీ ఇలా నిరుద్యోగులు కానీ ఇలా రాష్ట్రంలో అన్ని రంగాలను కూడా మరి సర్వనాశనం చేసినటువంటి ఘనత మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీదని కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఇచ్చినట్టు ప్రతి హామీని తూచా తప్పకుండా ఇలా అమల్లో మనం అందరూ చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ మహిళలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ఇవాళ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతూ ఉంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నిజమైన బంగారు తెలంగాణగా రూపుదిద్దుకున్నందుకు మరి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందదాయకంగా ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలోని 2 లక్షల రుణమాఫీని గౌరవులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు కలిసి ఏకకాలంలో రైతులకి 31,000 కోట్లు రుణమాఫీ చేయడం రాష్ట్ర చరిత్ర ఇదే తొలిసారి. అత్యధిక ఫండ్ కేటాయించి రైతుల ప్రభుత్వంగా పేరు గాయించడం జరిగింది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో ఇంత చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి ఎవరు లేరు కూడా నాకు తెలిసి. గడిచిన 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాట చెప్పి రైతులు మోసం చేస్తూ దగా చేస్తూ బంగారా తెలంగాణ అని చెప్పి ప్రజలను మోసం చేసి చేయడం జరిగింది. దీన్ని ప్రజలు గట్టిని బుద్ధి చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులు మొత్తం సుఖ సంతోషాలతో ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామాన ఆనందోత్సవాలతో మన ముఖ్యమంత్రి గారికి మన మంత్రులకి చక్కగా పాలాభిషేకం చేస్తూ రైతుల గవర్నమెంట్ నిరూపించడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.